దేశంలోని ఆలయాలపై తిరుమల లడ్డు ఎఫెక్ట్ పడింది. ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రంగంలోకి దిగాయి. ప్రసాదాల తయారీని, అందులో వాడే పదార్థాలపై నజర్ పెట్టాయి. ఆలయాల్లో ఆకస్మిక దాడులు చేసి ప్రసాదాల నాణ్యతను పరిశీలిస్తున్నాయి. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆలయాల్లో సమర్పించే భోగం, ప్రసాదం నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 26 వరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రసాదం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఇందుకోసం ప్రత్యేకంగా సుద్ ఆహార్ మలివత్ పర్వార్ అనే క్యాంపెయిన్ ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రోజు ప్రసాదం తయారు చేసే పెద్ద ఆలయాల్లోనూ విచారణ జరపనున్నట్లు ఆహార భద్రతా విభాగపు అదనపు కమిషనర్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 54 ఆలయాలు ఇప్పటి వరకు బోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రసాదం నాణ్యతను పరీక్షించడంతో పాటు పరిశుభ్రతని కూడా పరీక్షిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను తరచూ పరిశీలన జరుపుతున్నామన్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీలపై దాడులు చేశారు. అలాగే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు. మరోవైపు పళని ఆలయంలో ఏఆర్ డైరీ సరఫరా చేసే నెయ్యి వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే పళని ఆలయానికి అవిన్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తుందని తమిళనాడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా తిరుమలతో పాటు ఇతర ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై నజర్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల ప్రసాదాల నాణ్యతను పరిశీలిస్తున్నారు. తాజాగా సింహాచలం దేవస్థానం ప్రసాదాల నాణ్యతపై ఎమ్మెల్యే ఘంటా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. సరుకుల కొనుగోళ్లు, ప్రసాదాల తయారీ, ఇతర రికార్డ్స్ ని పరిశీలించారు.